MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. మడక్సిర ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ నా సోదరుడు కాని సోదరుడు ఎంఎస్ రాజుకి, అదేవిధంగా ఆయన ఎక్కడ మనోజ్ ఇప్పుడు కనపడలేదు ఇప్పుడు దాకా. ఎనీవే ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడు వస్తున్న బ్రో మనోజ్కి, ఇంకా వాళ్ళ గెస్ట్లందరికీ కూడా, శశి గారికి పేరు పేరున ఇట్ ఈస్ బెస్ట్ రైటింగ్, బెస్ట్ ఎగ్జిక్యూషన్, బెస్ట్ స్టార్ కాస్ట్, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ప్రమోషన్స్. 6th ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. నేను చెప్తున్నాను, ప్రమోషన్ కోసం మళ్ళీ చెప్పట్లేదు. ఐ నో ద ఫిల్మ్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటాం. ఐడియా ఎప్పుడు పుట్టిందో కానీ వెంకీ 3 years ఒక రామ్ కామ్ మీద కూర్చున్నారని ప్రెస్లో అడిగారు. దే మేడ్ ద స్క్రిప్ట్ ఫర్ 3 years అండి, రోహిత్ అండ్ వెంకీ. నిజంగా ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమా. దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళిద్దరికి కూడా. సచ్ అన్ ఆసమ్ స్క్రిప్ట్. సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అనుకుంటే అందులో ఎంచి 10-12 బాగుంది, సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అందులో ఇది ఒక సినిమా, నేను గ్యారంటీ చెప్తున్నా. నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఇంత హిట్ అంత హిట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలా. ఖచ్చితంగా ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నేను చెప్పేది దానికి మొత్తం ఫస్ట్ వీ షుడ్ క్లాప్ ఫర్ రోహిత్. ఈజ్ పైలటెడ్ ద ప్రాజెక్ట్ లిటరల్గా ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ రోహిత్. ఎప్పుడు ఆల్వేస్ ఐ థాట్ మిస్ అయిందని. సచ్ అన్ ఆసమ్ యాక్టర్. చూశారు, చాలా సినిమాలు చూశారు, కొత్త రోహిత్ని చూస్తారు ఇక్కడ. సచ్ అ వండర్ఫుల్ పర్సన్ టు వర్క్ విత్ అండి. సచ్ అ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, సచ్ బ్యూటిఫుల్. ఇందాక వాసుకి చెప్పినట్టు సో మచ్ వి ఎంజాయ్ రోహిత్. భైరవతి, యువర్ బ్యాక్. దిస్ ఈజ్ యువర్ బ్యాక్ టు బ్యాక్ హిట్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ శ్రీదేవి, తన గురించి చెప్పక్కర్లేదు. ఈ 2 రోల్స్లో శ్రీదేవి, రోహిత్, శ్రీదేవి తప్ప నేను రోహిత్ తప్ప ఇంకెవరైనా ఆలోచించలేను ఈ రోల్కి. బహుశా 10-15 years బ్యాక్ ఏమన్నా వెంకటేష్ బాబు అయితే మేబీ. శ్రీదేవి ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి అపార్ట్ ఫ్రమ్ దిస్. మేబీ సుమా. అంటే కాబట్టి రియలీ సచ్ అన్ ఆసమ్ పేర్ అండి. వాళ్ళిద్దరిది కూడా బ్యూటిఫుల్గా ఉంది. శ్రీదేవి, గాడ్ బ్లెస్. వీర్తి అండి, సచ్ ఐ టోల్డ్ హర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ బ్రేక్ ఫర్ యూ వీర్తి అని. నేను సామాజవర్గం ఉన్నప్పుడు రెబ్బా జాన్కి చెప్పాను, అంటే టెలింగ్ యూ అగైన్, ఆసమ్ బ్రేక్. అంటే షీ ఈజ్ లైక్ అ బటర్ఫ్లై టుడే, సో బ్యూటిఫుల్. బట్ ద పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో ఇందాక సంతోష్ గారు అదే చెప్తాను, షీ రియల్లీ వర్క్డ్ ఆన్ దిస్. అంటే మంచి స్క్రిప్ట్కి వదిలిపెట్టాడు మన వెంకీ.
చాలా మెత్తటి శృతి రుద్ది చెప్పినట్టు ఈస్ గట్ ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి అండి. ఆల్ అవర్ యాక్టర్స్, అభినవ్, రఘు, వాసుకి. అసలు ఆ క్యారెక్టర్కి ఈ సినిమాలో క్యారెక్టర్ సంబంధం లేదు, నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి. ఎనివే, పేరున ఒక్కొక్కళ్ళకి కూడా వెంకీ రియలీ అక్కడి నుంచి వెంకీ అన్నిటి త్రూఅవుట్ కంటిన్యూ అవుతున్నాడండి. ఎంత అందంగా స్క్రిప్ట్ రాశాడో. ఈజ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇదే వేదిక పైన చెప్తున్నాను. అంత పీస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అండి. ఓవరాల్గా ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వెంకీ. ఇట్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. అసలు నిజంగా మేడ్ అన్ ఆసమ్ ఫిల్మ్. చూసిన తర్వాత మీరు చెప్పండి. సంతోష్, గౌతమ్, రాకేష్, నిజంగా అండి ఈ సినిమా టైటిల్ ఎంత మంచి ముహూర్తాన్ని సుందరకాండ అని పెట్టారో, కానీ షూటింగ్ వర్కింగ్ కూడా సుందరకాండ అండి. రియల్లీ ఎంజాయ్డ్. చెప్పినట్టు వాసుకి చెప్పినట్టు పీస్ఫుల్గా జరిగింది. అమ్మాయి అనుకుంటుంది ఆ అమ్మాయికి కావాల్సినప్పుడు వచ్చిందని. వెంకీ ప్లాన్డ్గా షార్ట్స్ అన్ని ఎప్పుడు కావాలో అప్పుడు పిలిచాడు అమ్మాయిని. అలాగే జరిగింది. అది తర్వాత విషయం. సో ఆసమ్ ఎగ్జిక్యూషన్, రియల్లీ లవ్డ్ ఇట్ అండి. సంతోష్ గారు అయితే ఎంత ప్యాషన్, ప్రతి సాంగ్ వినిపించి నాకు, ప్రతి సాంగ్ మ్యూజికల్గా జేమ్స్ డన్ అన్ ఆసమ్ జాబ్. అండ్ అవర్ ప్రదేశ్ ఫోటోగ్రఫీ అండి చాక్లెట్లా ఉంది. యూ సీ ఆల్ ద టోన్స్ ఎవ్రీవేర్. ఎంత జాగ్రత్తగా టోన్స్ ప్లాన్ చేశారంటే, అంటే ఎందుకు ఎంత నేను వర్ణిస్తున్నానంటే, అన్ని సినిమాలకి ఇంత మాట్లాడడం, అంత డెప్త్ ఉందండి ఈ సినిమాకి. స్క్రిప్ట్లో కానీ, విజువల్కి కానీ, మ్యూజిక్ కానీ. ఇట్స్ అ మూవీ టు సెలబ్రేట్. ఇందాక పిలిచినప్పుడు అప్పుడు బయటకు వెళ్తే చెప్పారు బ్రో మనోజ్, అది. సో రియలీ అండి, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు హిట్ ఇట్, డెఫినెట్లీ హిట్ ఇట్ అని నమ్మకం నాకు. అందరికీ నమస్కారం. రోహిత్ అన్న మనిషి, రోహిత్ గారి వ్యక్తిత్వం కానీ, మంచితనం కానీ కనిపించేంత కూల్గా ఉండడు. ఆయన దగ్గర ఎవరైనా ఒక గంట ఉంటే నీరసం వచ్చి పడిపోవాల్సిందే. ఎప్పుడు అట్లా నవ్విస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడిన మాటలు అవతలోడికి అర్థమైన తర్వాత ఒక గంట నవ్వుకుంటారు. అంత వీళ్ళిద్దరు కలిస్తే మనోజ్ అన్న, రోహిత్ అన్న, స్టోరీ అవసరం ఉండదు. ఏ డైరెక్టర్ అన్న ఒక 1 hour షూట్ చేస్తే థియేటర్లో ఆడుతుంది. అంటే అంత పగలబడి నవ్వుకునే క్యారెక్టర్లు వీళ్ళిద్దరు. మంచి నిజ జీవితంలో మంచి మిత్రులు. వాళ్ళ మిత్రుల సంఖ్యలో మేము ఉన్నందుకు, ఈ డయాస్ మీదకి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మా సోదరుడు సంతోష్. సుందరకాండ ఆల్మోస్ట్ స్టార్టింగ్ అవుతున్నాను. రోహిత్ బాబాయ్ అండ్ వెంకీ గారు డైరెక్టరు, అండ్ శ్రవణ్, ప్రతి ఒక్కరు, సంతోష్, చాలామంది కష్టపడి ఫస్ట్ నుంచి ఈ మూవీని ఎంతో డ్రీమ్స్తో ముందుకు తీసుకొచ్చారు. అలాగే గౌతమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరున. మామూలుగా ఒక సినిమా, ప్రతి ఒక్కరికి ఒక సినిమా తీయడమే ఒక సినిమా కనిపిస్తుంది. అండ్ అలాంటిది ఒక స్క్రిప్ట్ని ఒక ఒక డిఫరెంట్ జానర్ని ఎన్నుకొని ఒక కొత్త రకమైన స్క్రిప్ట్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో దాదాపు ఎన్నో కొన్ని లాస్ట్ ఫ్యూ మంత్స్ అయితే ఇంకా రాత్రిలు పొగరు హీ వాజ్ వర్కింగ్ అ లాట్. అండ్ రోహిత్ గారు కూడా హ్యావ్స్ అ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ దిస్ ఫిలిం. ఆయన హీ వాజ్ ఈ సినిమా గురించి ఎప్పుడు కలిసినా భైరవన్ సెట్లో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుతూ ఉన్నారు. లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ ప్యాషన్. అండ్ డైరెక్టర్ గారు అన్నట్టు ఎంతోమంది ఇది సక్సెస్ ఇస్తే ఆయన ఒక్కరి సక్సెస్ కాదు. ఆయన నమ్మి ఆయన మీద డబ్బు పెట్టి, ఆయన కష్టం లేకుండా ఆయన ఒక డ్రీమ్ నమ్మిన ఆయన ఫ్రెండ్స్కి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుల్లో ఒక సినిమా అవ్వాలంటే అంత ఈజీ కాదు. దూరపు కొండలు నునుపు అంటారు, అలాగే ఏ చెట్టుగా గాలి అంటారు. అది నమ్ముతా నేను. సినిమా వాళ్ళే అనేసి ఈజీగా అంటారు, కానీ లేదండి. దాని వెనకాల ఎంతో కష్టాలు, ఎంతో సాక్రిఫైస్లు, ఎన్నో ఫైనాన్షియల్ స్ట్రెస్లు, ఎన్నో ఉడుగుదొడుగులు అన్నీ దాటుకొని వస్తేనే ఈరోజు ఇలాంటి ఒక స్టేజ్ మీద ఇలా అందరూ నిలబడి ఒక కుటుంబంగా సెలబ్రేట్ చేయగలుగుతారు. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ దోస్ స్ట్రగుల్స్ ఈరోజు ఈ స్టేజ్ ఎక్కారంటే ఆబ్వియస్లీ
సగం సక్సెస్ కొట్టారు, ఇంకా సూపర్ డూపర్ హిట్టే మిగిలింది మీకు. గాడ్ బ్లెస్ యూ గైస్. అండ్ రోహిత్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలని తపన. ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ వచ్చినప్పుడు ఓకే, నేను పెద్ద డైరెక్టర్స్ని, పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ని అప్రోచ్ చేసి ఓకే ఇలా ప్లాన్ చేసుకొని వచ్చిందంటే ఈరోజు ఆయన కమర్షియల్గా ఇంకోలాగుండి ఉంటారు. బట్ ఈరోజు ఒక రెస్పెక్ట్ఫుల్ హీరోగా ఉన్నారంటే దట్స్ బికాజ్ ఆయన సొంతంగా ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా కొత్త రకాల సినిమాలు చేసుకుంటూ ఈరోజు తనకంటూ ఒక స్థానం తెచ్చుకున్నారండి. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఎంతోమంది కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ నుంచి బాణం కానీ సోలో కానీ ఆయన ఒక ప్రతి సినిమా ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. స్పెషలీ సాంగ్స్, రోహిత్ గారి సాంగ్స్ ఫస్ట్ నుంచి హీ హాజ్ ఎ వెరీ గుడ్ మ్యూజికల్ టేస్ట్. అండ్ అలాగే ఈరోజు సుందరాఖండలో కూడా చూస్తూ ఉంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను. డెఫినెట్లీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవారికి ఇంకా బాగా వినొచ్చు. చాలా మంచి సాంగ్స్ రిపీట్లో. అండ్ ఐఎమ్ షూర్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మధ్య ఓటీటీలకు వచ్చాక చూద్దామని ఉంటుంది, కానీ లేదండి, ఎంటర్టైన్మెంట్ అనే సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు సంక్రాంతి వస్తుంది సినిమాకి అందరూ థియేటర్లో కూర్చొని నవ్వుకుంటే ఎంత బాగుంది. అదే సినిమా ఒక్కడే కూర్చొని నవ్వుకుంటూ ఉంటే వాడు పిచ్చి పట్టింది అనుకుంటారు. సో అందుకే 10 మందితో చూసి ఎంజాయ్ చేద్దాం. థియేటర్స్కి రండి, ఎంటర్టైన్మెంట్ 10 మందితో కలిసి నవ్వుకునే ఛాన్స్ ఇది మనందరికీ. వినాయక చవితి రోజు 27వ తారీఖున రిలీజ్ అవుతుంది. పూజలు అయిన వెంటనే మంచి లంచు పూర్ణాలు వేసేసిన వెంటనే ఇమ్మీడియట్గా థియేటర్స్కి వెళ్ళిపోండి, సినిమాని చూడండి, తెలుగు సినిమాని బ్రతికించండి. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే వాసుకి వదిన ప్రతి ఒక్కరికి నైస్ మీటింగ్ యూ విల్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరున సార్ డిఓపి సార్ యూ డిడ్ వన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. నరేష్ గారు యు ఆర్ ద యూత్ఫుల్ బాయ్, హీస్ అ కాంప్లాన్ బాయ్. సో యా, అండ్ ఎస్పెషలీ శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే హాయ్, ఐ ఓవర్ బ్లాక్ ఫర్ యూ ఓన్లీ, బ్లాక్ మ్యాజిక్. జస్ట్ శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము ఇంతప్పటి నుంచి కలిసి పెరిగాము అందరం. అండ్ చెన్నైలో పెద్ద రౌడీ ఇలాగా చాలా ఉంటుంది. నన్ను ఎవరైనా బెదిరిస్తారంటే చిన్నప్పటి నుంచి అది తినండి. చెన్నైలో బాగా నన్ను ర్యాగింగ్ చేసేది. నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ గ్రోయింగ్ అప్. సో యా, సో యూ లుక్ ఫెంటాస్టిక్ లైక్ ఆల్వేస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అలాగే ఎంఎస్ రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ద టీమ్. అండ్ పేరు పేరున అండ్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. మీ కామెడీ బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ షూర్ ఈ సినిమాలో కూడా ఎరగదీస్తుంటారు. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను, అవన్నీ మా డైరెక్టర్ గారు డీటెయిల్గా మాట్లాడేశారు. సో అందుకోసమే నేను సెలవు తీసుకుంటాను. అండ్ ఫైనల్గా మనందరూ ఫేవరెట్ మన నట సినిమా బాలయ్య గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు. 50 yearsగా ఆయన 50 yearsగా ఐఎమ్ ద ఓన్లీ హీరో హూ డిడ్ ఫర్ 50 years అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. బాలయ్య గారు, బాలయ్య అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. 50 కాదు, ఇంకో 50 years అంటే 100 సంవత్సరాలు మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి, హీరోగానే చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమా సుందరకాండ 27 రిలీజ్ అవుతుంది. గొప్ప విజయం అందించండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కొంచెం టైం తీసుకుంటాను, ఎందుకంటే నా టీమ్ని ఫస్ట్ థ్యాంక్ చేయాలి. దానికి ముందు మా సినిమాకి గెస్ట్గా వచ్చిన మనోజ్ గారికి అండ్ అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చిన దానికి. అండ్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ మై టీమ్. ఫస్ట్ డెఫినెట్గా మా డైరెక్టర్ గారు వెంకటేష్ గారు, వెంకీ. ఆయన గురించి చాలా చెప్పాలి, కానీ కొన్ని వర్డ్స్ చెప్తాను ఇవాళ. హీస్ అన్ అమేజింగ్ రైటర్ అండ్ ఆయన సెన్స్ ఆఫ్ మ్యూజిక్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ అండ్ హిజ్ విజన్ చాలా కొత్తగా ఉన్నింది. అండ్ నాకు ఆయన ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా అనిపించనే లేదు. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. ఇది నేను ఈ సినిమా చేశాను అని కాకుండా ఒక యాక్టర్గా నేను చెప్పకుండా యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ ఒక ఫ్రెండ్ లాగా వెంకీకి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఆయన కోసం ఫస్ట్ ఈ సినిమా ఆడాలని నేను ప్రే చేస్తున్నాను, బికాజ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ సక్సెస్. చాలా జెన్యూన్ పర్సన్ అండ్ సుందరకాండలో ఈ జర్నీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్ విత్ హిమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకీ. డెఫినెట్గా మీరు ఒక పెద్ద పొజిషన్కి వెళ్తారు యాజ్ అ డైరెక్టర్.
తెలుగు సినిమాలు చాలా చేస్తారు, ఇండియన్ ఫిల్మ్స్ చాలా చేస్తారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వాళ్ళ టీమ్, డైరెక్షన్ టీమ్ ఆల్రెడీ స్టేజ్ మీద వచ్చారు, మీరు అందరూ చూశారు. ఒక యంగ్ వెరీ నైస్ టీమ్ అని చెప్పాలి. అంత కూల్గా హ్యాపీగా నవ్వుతూ, ఎందుకంటే వెంకీ ఫేస్లోనే ఆ స్మైల్ ఎప్పుడు ఉంటుంది, అలానే ఆయన టీం కూడా చాలా కూల్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ దెన్ ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు చాలా మంచి ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. సుందరకాండాని సినిమాని ఎంత అందంగా తీశారో, ఇవాళ రిలీజ్ వరకు కూడా అంత మంచిగా ఒక ప్రమోషన్స్ చేసి ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ట్రై చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సంతోష్ గారి గురించి ఇంకొక ఫ్యూ వర్డ్స్ ఎక్స్ట్రా చెప్పాలి, బికాస్ ద జర్నీ ఐ ట్రావెల్ మోర్ విత్ హిమ్. ఇట్ వాజ్ వండర్ఫుల్. సంతోష్ గారు, ఫస్ట్ డే నుంచి మీరు ఇచ్చిన ఆ స్మైలింగ్ ఫేస్తో నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఇప్పటి వరకు కూడా సేమ్ స్మైల్. సో యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మీకు ఇది ఫస్ట్ టైం అయినా ఇంకా చాలా సినిమాలు మీరు చెయ్యాలి, మన ఇండస్ట్రీలో పెద్ద ప్రొడక్షన్ హౌస్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు all three of you all. And entire production team, technicians, అందరూ చాలా హ్యాపీగా వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ మై ఈపీ సందీప్ గారు, ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎంటైర్ ఫిలిం చాలా బాగా చూసుకున్నారు. అండ్ దెన్ మై సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు, నిజంగానే చాలా అందంగా తీశారు సినిమాని, పెయింటింగ్ లాగా. ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్ ఆఫ్ ద ఫిలిం నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన విజువల్స్ డెఫినెట్గా ఇంకా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటుంది, అంత బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ చేశారు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ప్రదీష్ గారు. చాలా క్వైట్ పర్సన్, ఎక్కువ మాట్లాడరు, అసలు అరవడం సౌండ్ అస్సలు ఉండదు. సో ఆయన టీమ్ ఆల్సో, ఆయన బ్రదర్ కానీ ఎంటైర్ టీమ్ వాజ్ వెరీ వెరీ స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు, ఐ థింక్ హీస్ అ వెరీ బిగ్ ప్లస్ అండి ఫిల్మ్కి. సాంగ్స్ ఆర్ అమేజింగ్, మీరు అందరూ విన్నారు. డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ప్రతి సాంగ్ అంత బ్యూటిఫుల్గా చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుందని అంటున్నారు, నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన దానికి ఈ సినిమాకి డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ ప్లస్. ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ దెన్ ఈ సినిమాకి నా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు చాలా మంచి వర్క్ చేశారు. అండ్ హిస్ టీమ్, ఇద్దరు ఉన్నారు, ఆశా అండ్ ఫర్గాట్ హిస్ నేమ్, ఆశా అండ్ సాగర్. వాళ్ళిద్దరు కూడా పర్సనల్గా థ్యాంక్ చేస్తున్నాను. కొంచెం ట్రబుల్ చేశాను నా కాస్ట్యూమ్స్ వచ్చినప్పుడు, చాలా పర్టికులర్గా, ఐ వాజ్ వెరీ పర్టికులర్. సో థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్. అండ్ మై పర్సనల్ టీమ్ సంతోష్, రమ అండ్ అంజీ, వాళ్ళ ముగ్గురు కూడా చాలా నాతో పాటు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటారు. సో ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ దెమ్ ఈ స్టేజ్ మీద, ఈ సినిమాలో నాతో పాటు ట్రావెల్ అయిన దానికి. అండ్ దెన్ డెఫినెట్లీ మై కాస్ట్, ఎంటైర్ కాస్ట్ అండి, చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, మీరు అందరికీ తెలుసు, చాలాసార్లు అన్నాను కూడా. ఇట్ వాజ్ జస్ట్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. నరేష్ గారు, వాసుకి గారు, సునైనా గారు, అభినవ్ గారు, అండ్ దెన్ సత్య గారు, రూపలక్ష్మి గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. వాళ్ళు అందరితో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉన్నింది. అండ్ డెఫినెట్లీ వీతికి ఇది ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్లో, అండ్ బట్ షీస్ బిన్ అ చైల్డ్ యాక్టర్, ఆల్మోస్ట్ 16 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. షీ సచ్ అ స్వీట్ గర్ల్. ఐఎమ్ రియలీ విషింగ్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా ఒక మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా తర్వాత షీల్ రియలీ షైన్ బ్రైట్. ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ వీతి, లవ్ యూ. అండ్ మిగతా టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ, బట్ సుందరకాండ వాజ్ డెఫినెట్లీ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేసిన దానికి. అండ్ మై ఆడియన్స్, మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఫస్ట్ ఈశ్వర్లో ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ సుందరకాండ వస్తుంది, నాకు అంత లవ్ చూపిస్తున్నారు. అండ్ ద వెల్కమ్ ఇస్ సో బ్యూటిఫుల్. చాలా హ్యాపీగా ఉంది. వెయిటింగ్ 27th రోజు సుందరకాండ రిలీజ్ అయిన తర్వాత మీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలని ప్రే చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ప్రెస్ అండ్ మీడియా, మీరు లేకపోతే యాజ్ అన్ యాక్టర్ మేము లేము. చాలా థ్యాంక్స్. ఎంత పేషెంట్గా, ఎన్ని అవర్స్ ప్రోగ్రామ్ ఈవెంట్ అయినా, ఎంత ప్రెస్ మీట్, ఎంత టైం అయినా అంత పేషెంట్గా ఉండి మా ఫొటోస్, వీడియోస్ అండ్ ఆర్టికల్స్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండింది, ఈ సినిమాలో కూడా నాకు ఉండాలి.
డెఫినెట్గా ఇంకా చేసే సినిమాలు చాలా సినిమాలు చేయాలని ఉంది. సో హోపింగ్ అన్ని బాగానే జరుగుతుంది. వినాయక చవితి రోజు సుందరకాండ ఇన్ థియేటర్స్. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సుందరకాండ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ఫెల్ట్ జర్నీ అండి నాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీరందరూ ఆ జర్నీలో భాగమైనందుకు థ్యాంక్ యూ. అండ్ దిస్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ నాకు. మెయిన్లీ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ దెన్ టు మై ఫియాన్సీ సిరి ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్ యూ. అండ్ సుందరకాండకు వచ్చేసరికి ఫస్ట్ వెంకీ అండి. ఈ సినిమాకి మెయిన్ కారణం చేయడానికి అన్నిటికీ రీజన్ వెంకీ. తను అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మి అన్ని సంవత్సరాలు ఉంటాడో లేదో నాకు తెలియదండి. సో తను ఆల్మోస్ట్ నాతో ఒక 5-6 years జర్నీ ఇది. అండ్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఎందుకంటే నేను రకరకాలుగా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ డెంట్ వర్క్. బట్ వెరీ హ్యాపీ దట్ వి మేడ్ సుందరకాండ. థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ మీద. బట్ ఏంటి అంటే ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్, దట్ ఈస్ మోర్ స్పెషల్ నాకు. ఎందుకంటే నేను చాలా కథలు చేశాను, చాలా సినిమాలు చేశాను, బట్ ఏ సినిమా అరే ఇది ఇంకేమైనా చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ ఉండేది నాకే. బట్ ఈ సినిమాకి చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ తను ఎప్పుడూ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాల నుంచి అన్న మీరు ఏదైనా సినిమా చెప్పండి నేను చేస్తాను అన్నాడు. బట్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ సంతోష్ ఫర్ యువర్ బ్యానర్. అండ్ తను ఫ్రమ్ డే వన్ మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ ఈస్ పుట్ ఇన్. సో బ్యాక్ ఎండ్ నేను సపోర్ట్ చేస్తున్నా లేకపోతే ఎంతమంది ఉన్నా సరే, బట్ ఫోర్గ్రౌండ్లో నిలబడి ఆన్ డే ఎవ్రీ డే బేసిస్ నిలబడి చేయడం అనేది అంత ఈజీ కాదు. సో స్పెషల్ థ్యాంక్స్ అండ్ hope this film brings us more money. And Rakesh and Gautam, thank you for your support. I know how much that means to us, but you were always there. Thank you so much. And the main before I come to the actors, I need to thank my production team, Sandy, Govind and Basha villandaru. So thank you for your everyday almost last 2 years how much efforts they've put in. So thank you. And then the direction department, Pavan, Koti, Kumar Garu, Andaru, thank you so much. I know how much support మీరు చేశారు ఈ సినిమాకి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఈ సినిమా మీద ఇంత ట్రస్ట్ మీరు నమ్మారు మీరు అందరు కూడా. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజేష్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ హోప్ యూ గెట్ more big films, ఎందుకంటే you're a wonderful talent and I wish you all the best. And even Rohan, wonderful work, and I hope this film brings you more films. And Fight Master Prithvi, first I want to congratulate him on winning the national award. So thank congratulations. And even Sachin, who won a national award, so our sound designer. And then Aravind Garu. సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అండ్ మా వెంకీలో ఒక మంచిగా అలవాటు ఏంటంటే ఎవరినైనా కన్విన్స్ చేసేయగలుగుతాడు ఒక అరగంట టైం ఇస్తే. సో ఎవరినైనా తీసుకొచ్చేయగలుగుతాడు, మనం బడ్జెట్ ఒకటి పెట్టుకుంటే చాలు. సో హీ కెన్ గెట్ ఎనీ వన్. సో ఈజ్ అ వండర్ఫుల్ టీమ్. అండ్ ఆర్ కొరియోగ్రాఫర్స్ రఘు గారు అండ్ యష్ గారు, సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ దెన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆఫ్ మైండ్ ఫ్రమ్ అక్క, థ్యాంక్ యూ. I don't know, I don't have a sister, so you are my biggest strength. I don't know, I talk to you like you are my own sister, and I'm so happy to have you in my life. And bro, thank you. Kamal Hassan, ante. And sorry, Pradesh. See, this film, I don't know, na cinema la nee kadalu baguntay, but first time visually also it's looking good. So thanks to you. It's looking brilliant. So wonderful work. And even I need to thank his brother Prasid, who has done a wonderful job. So for your whole team also, I thank them. And Naresh Garu, it's an honor working with you. And I enjoyed your coffee. Thank you so much. We'll work again and we'll have adi Venki. So but it was wonderful. And then Sunaina Garu, first time work చేస్తున్నాను. So but it was very nice. And
hope we'll work in the future too. And thank you. And Ajay and Raghanna, so Raghuab garu వీళ్ళందరూ చేశారు. అండ్ నేను మెయిన్గా సత్యకి థ్యాంక్స్ చెప్పాలి. సత్యకి నేను చెప్పాను ఏంటి అంటే కథ అన్నాడు, ఏమండి నేను ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తానండి అన్నాడు. అరే నీకు ఏం ఉపయోగం ఉండదురా ఈ సినిమా వల్ల, బట్ నువ్వు చేస్తే ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని అన్నాను. సో నా కోసం తను మీరు అలా అన్నారంటే నేను చేస్తానని చెప్పి చేశాడు. సో సత్యకి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా మీరు అందరు సత్య క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ పీపుల్ విల్ నో మేము ఎంత చెప్పినా తక్కువే, బట్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ అ హైలైట్. సో I wish you a much more bigger films and much more success. So, and Veerti, Aira is a very special character, and Rashnappude we were very confident about. Ante I like Venki the way he writes female characters. Chala strong characters rastadu tanu. And దాంట్లో ఇప్పటివరకు నేను 2-3 స్క్రిప్ట్స్లో చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ చదివాను వెంకీ రాసిన వాటిలో. బట్ ఐరా ఇస్ సంథింగ్, ఇట్ హ్యాస్ so many layers to it actually, and wonderful performance Veerti, and I hope these films bring you the required success and to go to a greater heights. So wish you all the best. And so cinema 27th na Vinayak Chauthi roju release avutundandi. See I so చాలా మంది బేసిక్గా ఏంటంటే నా మీద కోపం ఉంటే ట్వీట్లు చేసేస్తుంటారు, లేకపోతే సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ సినిమా అంటే నేను ఒక్కడిని కాదు. సో సరే నా మీద కోపం ఉంటే రాయండి, సినిమా నచ్చకపోతే ఐ డోంట్ మైండ్. బట్ ఏంటంటే నిజంగా వెళ్ళి సినిమా చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోయినా మీకు నచ్చింది రాయండి, ఐ డోంట్ మైండ్. బట్ సినిమా చూసి రాయండి. సో అదొకటే నేను అడుగుతున్నాను. సో ప్లీజ్ ఈ సినిమా వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా నేనైతే గ్యారంటీ ఈ సినిమా మీరు అందరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారని. సో ప్లీజ్ మీరు మీ ఇంట్లో వినాయక చవితి జరుపుకొని హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేసి సినిమా చూడండి. మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.